దానిలోనికి ఏమంటాడు ఇక్కడ? నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడును వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. మరి ఎవరు ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారట. మరి ఎవరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు తమ పేర్లు రాసుకున్న వారు ఎవరు అనేటటువంటి అంశాన్ని ఈ రోజు మనము చాలా క్లుప్తంగా మనం పరిశీలన చేసుకున్నాం. అయితే ప్రియులారా, మరి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించారు? ఇక్కడ రెండు సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు, మొదటిది. రెండవది, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరు ప్రవేశింపరంటే నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడైనా దానిలో ప్రవేశింపడని ఇక్కడ పరిశుద్ధ లేఖనం అంటే ప్రకటన గ్రంథము మనం పరిశీలన చేసేటప్పుడు ఎంత క్లుప్తంగా మనం దాన్ని వినగలిగితే అంత క్లుప్తంగా మనకు అర్థమవుతుంది. ఏ వాక్యం విన్నా కానీ ప్రకటన గ్రంథం వచ్చేసరికి చాలా నిశ్శబ్దంగా హృదయాలను భద్రపరచుకోవాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము మరి ఇప్పుడు ఏ పట్టణంలో ఉంది? ఆ పట్టణంలో ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథానికి పునాది ఏంటి? అందులోనికి మనం ప్రవేశించాలి అని అంటే దానికి పునాది ఏంటి, దానికి ఎంట్రన్స్ ఏంటి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మనం ప్రవేశించాలంటే దానికి ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే దానికి పునాది ఏంటి అనేది మనం మొట్టమొదటి ఈరోజు గుర్తించుకోవాలి. పునాది చూద్దాం. ఇక్కడ అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో మనం పరిశీలన చేస్తే ఏమంటున్నాడమ్మా? ఆ పట్టణం ప్రకారము ఆ 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులుల 12 పేర్లు కనబడుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు ఉండాలి అన్నా, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అన్నా దానికి ఒక పునాది ఉంది. అదేవిధంగా లేఖనం చెప్తున్నా దేవుడు భూమికి పునాది వేసెను అంటాడు. అదేవిధంగా గొర్రెపిల్ల యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే కూడా దానికి ఒక పునాది ఉన్నాడు. అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన అంటే పట్టణపు ప్రకారము అంటున్నాడు. అందులో నువ్వు ప్రవేశించాలి అని అంటే ఈ ప్రకారము ఇందులోనికి మనము రావాలి అంటే దానికి మెయిన్ పునాది గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు అక్కడ కనబడుతున్నాయి. ఎవరి 12 అపోస్తులు ఎవరంటే సంఘము పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏదైతే 12 మంది పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారో ఆ 12 మంది కోసం చెప్తున్నటువంటి మాట ఇది. అదే ఇప్పుడు ఇక్కడ ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుతున్నాయన్నటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడుకు మన భూమికి పునాది వేసినట్టుగానే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఆ పట్టణానికి కూడా పునాది ఉంది. అదే అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది. అయితే ప్రియులారా, ఈ గొర్రెపిల్ల యొక్క పట్టణం కూడా దీనికి పునాది ఉంది. ఈ పునాది యొక్క 12 అపోస్తులు ద్వారా ఏదైతే సంఘానికి సిద్ధపరిచినటువంటి వాక్యం ఉందో ఆ వాక్యము అనుసరించిన వారే ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో తమ పేర్లు రాయించుకున్న వారని మనం మొట్టమొదట గుర్తించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే పిల్లలు, ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ఆ పట్టణంలో ఎలాంటి మహిమ ఉంటుంది? గొర్రెపిల్ల యొక్క రాజ్యములో ఆ పట్టణంలో అందులో పేరు రాయించుకున్న వారు, అందులో చేర్చబడిన వారి యొక్క మహిమ దేవుడు గాని గొర్రెపిల్ల యేసుక్రీస్తు గాని వాళ్ళు ఎలా ఉన్నారు, మనకు ఎలాంటి మహిమనిస్తా ఉన్నారు అనేది మొట్టమొదట మనం గుర్తించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే ప్రకటన గ్రంథము అదే 21వ అధ్యాయము 21 నుంచి 26 వచనాల్లో చాలా అద్భుతంగా రాయబడినటువంటి లేఖనాన్ని ఏంటంటే దాన్ని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన పట్టికమును ఒక్క నుంచి మాత్రమే. ఇక్కడ ఏమంటాడు? దాని 12 గుమ్మములట 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడింది. ఏంటి 12 గుమ్మములు ఏంటి?
12 ముత్యములు ఏంటి, ఈ ఒక్కొక్క ముత్యముతో కట్టబడడం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు అపోస్తులను ఎన్నుకొని పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి పరిచర్య జరిగించారు. దేవుని యొక్క సంకల్పాన్ని అంతా మనకు తెలియజేశారు. దానినే ఒక్కొక్క ముత్యముతో విలువైనటువంటి వాక్యాన్ని మనకు అనుగ్రహించారని ఇక్కడ పరిశుద్ధ లేఖనం అంటే ప్రకటన గ్రంథము సింబాలిక్ భాషలో రూపలంకారంగా రాయబడతా ఉంటది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా మనసు పెడితేనే మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణంలో ఉన్నటువంటి మహిమ చెప్తున్నాడు ఇక్కడ. పట్టణపు రాజవీధి శుద్ధ స్వర్ణమై స్వచ్ఛమైన పట్టికమును, స్వచ్ఛమైన తెల్లగా పరిశుద్ధాత్మ కల్మషము లేనటువంటి రాజ్యాన్ని గురించి అక్కడ ఈ ప్రకటన గ్రంథంలో స్వచ్ఛమైనటువంటి పట్టికము, శుద్ధ సువర్ణమైనటువంటిది, ఏ కలంకము లేనిది, కలంకం ఉన్న దాన్ని తీసివేసే శుద్ధమైనటువంటి సువర్ణంగా చేసేది. బంగారాన్ని మనం శుద్ధపరచాలి అని అంటే డైరెక్ట్ మనకు బంగారమే రాదు, అందులో చాలా కలంకాలు ఉంటాయి. వాటన్నిటిని తీసివేసి ఒక శుద్ధ సువర్ణముగా చేసేటటువంటి దానినే ఇక్కడ పోలుస్తున్నాడు. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన పట్టికమును పోలి ఉన్నది. 2 మాట అమ్మ, ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై. ఏం చెప్తున్నాడమ్మా 2 మాటలు ఇక్కడ? దానిలో ఏ దేవాలయం కనబడలేదు. దేనిలో? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో తమ పేరు రాయించుకునేటటువంటి వారి విషయంలో చెప్పబడుతున్నటువంటి పరిస్థితిని చెప్తున్నాడు. ఇక్కడ మనం కూడుకునడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం సంఘంగా, కానీ అక్కడ ఏమి కూడా లేదని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయం. ఇక్కడ ఏ దేవాలయం గురించి చెప్తా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో? ఏ దేవాలయం లేదు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో అంటే ఇలాంటి హస్తకృతమైనటువంటి కట్టడాలు లేవని చెప్తా ఉన్నటువంటి మాట. నువ్వే ఒక దేవాలయముగా దేవునికి ఉండాల్సినటువంటి సమయము అని ఇక్కడ దేవుడు పరిశుద్ధ లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా పట్టణములో ఎలాంటి మహిమ ఉందంటే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే. ఒక నిమిషం ఆగండి అమ్మ. ఆ పట్టణంలో ఏం ప్రకాశిస్తా ఉందంట? ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడు పంచభూతాలు అవసరం లేదు. దేవుని సన్నిధిలో ప్రకటించబడాలి అని అంటే, దేవుని సన్నిధిలో వెలుగు కావాలి అని అంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఈ సూర్యుడు చంద్రుడు అక్కడ అక్కర్లేదు. ఏం చెప్తా ఉన్నాడు? దేవుని మహిమయో దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. అందుకే ఒక మాట చెప్తాడు, జీవ వాక్యమును చేత పట్టుకొని లోకంలో మీరు జ్యోతుల వల్ల ప్రకాశించుచున్నారు. ఏంటి? ఆ 12 గుమ్మములు గొర్రె పిల్ల యొక్క పునాది అనేది మనం చాలా జాగ్రత్తగా ఈ రోజు పరిశీలన చేసుకోవడానికి మనము ప్రయత్న పడాలి పిల్లలు. దానిలోనికి చెప్తున్నాడు, ఆ గొర్రె పిల్ల దానికి దీపము, ఆ జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు. ఇక్కడ అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమి రాయబడుతూ ఉంది అనేది చాలా క్లుప్తంగా పరిశీలన చేయాలి మనము. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఎంత మాత్రమును త్రోయబడు. ఎందుకు అంటే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అని అంటే ప్రతి క్షణము కోసం ఓపెన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ద్వారాలు అనేటివి కొన్నిటికి మూసేస్తారు, కొన్నిటికి మనం డోర్ బంద్ చేస్తాం, సమయం అయిపోయింది. కానీ దేవుని యొక్క
యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే అనుక్షణము నీకు ఆ దేవుని యొక్క రాజ్య తలుపులు ఎప్పుడు ఎలా ఉంటాయట? తెరవబడే ఉండేటటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పి, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఎంత మాత్రమునో వేయబడవు, జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకొచ్చారు. అంటే దేవుని యొక్క గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మనము రాయబడి ఉండాలంటే మన యొక్క మహిమ ఏంటి, మనం జీవించేటువంటి ఘనత ఏంటి, దానిలోనికి మనం ఎలా ప్రవేశిస్తామని చెప్తున్నటువంటి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. అంటే దేవుని యొక్క రాజ్యంలో, ఆ రాజ్యంలో సూర్యుడు చంద్రుడు అక్కర్లేదట, దేవుడు గొర్రెపిల్లనే ప్రకాశించుతా ఉన్నారు. అంటే ఏంటి ఆ మహిమ ఏంటి? అసలు అంతటి మహిమకు మనం వారసులమా? అంతటి మహిమను మనం పొందుకోవాలి అని అంటే అసలు ఆ మహిమ మనం పరలోక రాజ్యానికి వెళ్ళినాక పొందుకుంటామా, లేక ఇప్పుడు ఇక్కడే మనం పొందుకుంటున్నాం అనే యొక్క ఆలోచన యొక్క స్పృహ అనేది మనకు ఈరోజు దేవుని సంఘంలోకి వచ్చినటువంటి మనకు అర్థం కావాల్సినటువంటి అవసరము ఎంత. ప్రియులారా, గొర్రెపిల్ల యొక్క పట్టణంలో ప్రవేశించడం అంటే ఏ చట్టాన్ని మనం అనుసరించాలి? అక్కడ ఇంతకు ముందు మనం ఏం చదివాము? గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు దానిపైన కనబడుతున్నామని చెప్తున్నటువంటి లేఖనాన్ని మనం చూసాం. అయితే మరి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మనం ప్రవేశించాలంటే, గొర్రెపిల్ల యొక్క ఆ చట్టంకి, ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు ఎంట్రన్స్ ఏంటి అంటే 12 అపోస్తులు చేసినటువంటి బోధ పైన నిన్ను నీవే కట్టుకోలేనటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవని చెప్తున్నటువంటి లేఖనాన్ని మనం ఈరోజు గుర్తించగలం. అయితే ప్రియులారా, మరి దేవుని రాజ్యంలో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, ఏ దేవాలయం కూడా అవసరం లేదు. మరి ఏది దేవాలయము? దేవునికి గొర్రెపిల్లకు దేవాలయం ఏది అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి అంశం ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఆ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని చెప్పి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, ఏదైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథానికి పునాది 12 అపోస్తులు అన్నాడో అదే మాట మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ఏంటండి నువ్వు ఎలా కనబడతా ఉన్నావు దేవునికి? ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము. అక్కడ ఇంతకుముందు మనం చూసిన గ్రంథంలో అక్కడ ఏం కనబడి, ఏ దేవాలయము గొర్రెపిల్ల యొక్క రాజ్యంలో నాకు కనబడలేదు. మరి ఎవరు ఆ దేవాలయము అంటే మనమే. దేవునికి దేవాలయం ఎవరము? మనమే. ఆయన ఆజ్ఞలు మన హృదయంలో ఉంటే మనమే దేవునికి ఆలయం అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గొర్రెపిల్ల నివసించేటటువంటి ఆ దేవుని యొక్క నివాస స్థలం ఏది అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఈరోజు సంఘముగా కూడి ఉన్నటువంటి నువ్వు నేనే దేవునికి నివాస స్థలం అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. 12 గుమ్మం చెప్తున్నాడు, అందులో సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదు. ఆయన యొక్క మహిమే తీసలుతుంది. దివ్య వాక్యములు చేత పట్టుకొని మీరు లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశించుతున్నారు. అదే ప్రకాశం గురించి చెప్తున్నటువంటి మాట మనము ప్రకటన గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం. ప్రియులారా, చట్టం ఎప్పుడు ప్రారంభమైంది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ప్రవేశించినటువంటి చట్టము ఎప్పుడు ప్రారంభమైందంటే పెంతెకోస్తు పండుగ రోజున అపోస్తులు ఒకే చోట కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి ఎవరైతే ఒక్కొక్కరు బోధ చేశారో అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది ఉందో ఆ పునాదిలో, ఆ చట్టంలో మనల్ని మనం కట్టుకుంటే, ఆ పునాదిలో నువ్వు ఉంటే దేవుని యొక్క ప్రభు యొక్క గొర్రెపిల్ల ఆ రాజ్యంలో ఉన్నట్టే. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో
నీ పేరు ఉన్నట్టే అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి ప్రియులారా. మరి ఇందులో మనం చేరాలి అంటే మొట్టమొదటిగా నేను అదే చెప్తున్నా, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మనం ప్రవేశించాలి అని అంటే దానికి కావాల్సింది ఒకే ఒకటి, బాప్తిస్మము. ఆ బాప్తిస్మమే సరైనటువంటి రక్షణ ఉండాలని పోయిన మాసం అంతా కూడా నేను దైవజనులు జయరాజు గారు కూడా వాక్యాన్ని ప్రకటించాం. ఏంటి అంటే యేసుక్రీస్తు దేవుడి కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకం అని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఎవరైతే ఈ గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు వేసినటువంటి పునాది పైన కట్టబడతా ఉన్నారో వారే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో తమ పేర్లు రాయించుకున్న వారని మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ప్రియులారా, ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం తమ పేర్లను రాయించుకున్న వారు మరి అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అందుకే ఈ గొర్రెపిల్ల యొక్క గ్రంథానికి అంటే ఆ లోకానికి, ఆ రాజ్యానికి, ఆ పట్టణానికి ఏం లేవనడం ఇంతకుముందు తలుపులు లేవు. ఎనీ టైం ఎప్పుడైనా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి ఒక అవకాశము దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకే ఏమన్నాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. అదే ఆత్మ గురించి చెప్తున్నటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఈ ప్రకటన గ్రంథం 21:20లో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం నందు రాయబడిన వారి దానిలో ప్రవేశిస్తారు. దానిలో రాయించుకోవాలి మన పేరు. ఇప్పుడు మనం ఆధార్ కార్డులో మన పేరు ఉంటేనే మనం ఇండియా పౌరసత్వం కలిగినటువంటి వారము. మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి పథకాలు రావాలంటే మన పేరు దాంట్లో ఉండాలి. దాంట్లో లేక నాకు అది కావాలంటే ఎవరు కూడా ఇవ్వరు. ఈ లోక సంబంధంగా నీ దగ్గర ఆధార్ కార్డు లేకున్నా, బెహ్రెన్లో సిపిఆర్ లేకున్నా, మన దగ్గర పాస్పోర్ట్ లో మన పేరు సరిగా లేకున్నా ఇది నువ్వు కాదు అని రిజెక్ట్ చేసేటటువంటి పరిస్థితి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ దాన్ని మరలా బాగు చేసుకున్నామని చెప్పేటటువంటి పరిస్థితి. అదే మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే, ఆ యుగ యుగము మనం నిత్యము రాజ్యంలో ఉండాలి అని అంటే మరి మనకు కావలసినటువంటి రక్షణను మనము నిజంగానే దాన్ని గుర్తించగలిగామా లేదా అనేది ఈ లోకంలో ఉండగానే, ఈ ఆత్మ ఈ దేహంలో ఉండగానే మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని మీకు తెలియజేస్తున్న ప్రియులారా, ఆలోచన చేయండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ముందు రాయబడిన వారి దానిలో ప్రవేశిస్తున్న పట్టణపు ప్రకారములు 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనపడుచున్నామని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు వారి విషయంలో మనం పరిశీలన చేసుకుంటే ఆయనే మనల్ని పిలిచాడు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. వెలుగు ప్రకాశించేది మనమే. ఏంటండి, ఈరోజు వెలుగు ప్రకాశించేది ఎవరు? అందులో సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు, మనమే ప్రకాశించాలి. అందుకే ఎప్పుడు అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలే. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి మనల్ని తన వెలుగులోనికి పిలిచిన తర్వాత మన యొక్క స్థితి ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి, మన యొక్క మహిమ ఏంటి అని అంటే, రాజులైన యాజక సమూహం, రాజులుగా పిలుచుకున్నాడు ఆయన మనల్ని. ఆయన రాజు, మనల్ని కూడా రాజ్యాధికారానికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గొర్రెపిల్ల యొక్క ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉంటే మనం ఎంతటి మహిమకు వారసులను ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రియ సహోదరు మీరు ప్రకటిస్తున్న పిల్లరా, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన తర్వాత మన పౌరస్తత్వం ఈ లోక సంబంధంగా ఉండదు. శరీరానికి ఉండవచ్చు కొద్ది కాలము, కానీ మన ఆత్మ పౌరస్థితి ఎక్కడ ఉందంట? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన క్రీస్తు గురించి, మన ప్రభువును రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకున్నాం. యేసుక్రీస్తు రక్షణ నిమిత్తం మనం ఇక్కడ కనిపెడుతూ ఉన్నాం. ఎప్పుడు వచ్చి మనల్ని తీసుకెళ్తున్న యొక్క ఆలోచన మనము కలిగి జీవించాలి. కాబట్టి ప్రియులారా, ఆ క్రీస్తు యేసు అంటే ఏం చేశాడంటే ఈ లోకంలో మరణము నిరార్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచడం వల్ల ఏం జరిగింది అంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు వచ్చింది. అంతకుముందు లేదు. అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడినటువంటి స్వాస్థ్యము మనకు కలిగినట్టు తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసినటువంటి విషయాన్ని, ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, పాపములో ఉన్నాము, మరణంలో ఉన్నాము, అందులో నుండి మనల్ని పిలిచి తన చీకటిలో తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వెలుగు ప్రకాశించను. నేను లోకానికి నేను వెలుగై ఉన్నానని చెప్పిన ప్రభువారు. ఆయన మహిమను ధరించుకున్నటువంటి నువ్వు కూడా ప్రకాశించాలి. జీవ వాక్యమును చేత పట్టుకొని లోకంలో జ్యోతుల వలె
ప్రకాశించినటువంటి పరిస్థితి మనమే. కాబట్టి ప్రియులారా, మనం క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అనగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమను కలుగునట్లు చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రియులారా, మరి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇంత మహిమను కలిగి ఉన్నటువంటి మనము దానిలో ప్రవేశించాలంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఇప్పుడు ఎక్కడ ఉందని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అది మన చేతిలోనే, మన దగ్గరనే, మనతోనే ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటున్నారు, దేవుని రాజ్యము ఇక్కడ అక్కడని కాదు, ఇక్కడే ఉంది. ఎక్కడైతే ఆయన ఆజ్ఞను ఉంటుందో, ఎక్కడైతే ఆయన చట్టం ఉంటుందో అక్కడే దేవుని రాజ్యము ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలోకి ప్రవేశించిన వారు మరి ఎక్కడ చేర్చబడతా ఉన్నారు, తమ పేర్లు ఎక్కడ రాయించుకుంటున్నారు అనే విషయాన్ని చూస్తే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు ఒకసారి చదివించడమ్మా. హెబ్రీ 12:22 నుంచి 24. ఇప్పుడైతే సీయోనును కొండకును జీవము గల దేవుని పట్టణమును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. దేవునికి స్తోత్రం. అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారి యొక్క పేర్ల యొక్క మహిమ వారు ఎక్కడ చేరి ఉన్నారని చెప్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కనబడతా ఉంది. పిల్లల సీయోను కొండ జీవం గల దేవుని పట్టణంలో చేర్చబడినటువంటి వారు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరున్నటువంటి వారు ఎవరు అంటే ఎక్కడ ఉన్నారు? దేవుని పట్టణంలో చేర్చబడిన వాడు అనగా పరలోకపు యెరూషలేములకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకము రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి మనం వచ్చాం. ఏంటంటే జ్యేష్ఠులు ఎవరు? తండ్రికి జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. అలాంటి జ్యేష్ఠత్వపు హక్కును మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగినక ఆయన హక్కు మనకిచ్చాడు. మనల్ని కూడా తోటి జ్యేష్ఠులుగా ఆయన జ్యేష్ఠుడు, ఆ హక్కు కూడా మనకిచ్చాడు. జ్యేష్ఠత్వం యొక్క హక్కు అనేటువంటి ఒక అంశం దేవుని చిత్తమని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ప్రియులారా, ఈ జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చినటువంటి విషయాన్ని గురించి, ఈ సంఘంలో చేర్చబడిన వారి యొక్క మహిమ ఎలా ఉంటుందని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రియులారా, మరి ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడకపోతే, ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడకపోతే వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అయితే దేవుడు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు, ఒకవేళ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండమ్మా. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో, దేవునికి స్తోత్రం కలిగి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల, అంటే జీవ గ్రంథంలో వారి పేరు లేకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడో? వాడు అగ్నిగుండములో పడవ. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో మనం ప్రవేశించాలంటే ఆ పట్టణముకు పునాది ఆ 12 అపోస్తలులు వేసినటువంటి పునాదిలో మనం కట్టబడి మనము పరిశుద్ధ దేవాలయం కావాలంటే ఆ క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అపోస్తలులు ప్రాప్తులు వేసినటువంటి పునాదిలో మనమే కట్టుకోవాలని చెప్తున్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చాలా అద్భుతంగా మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఒకవేళ జీవ గ్రంథమందు నీ పేరు రాయబడకపోతే మన బ్రతుకులేంటి? మనం చాలా హ్యాపీగా బ్రతికేస్తూ ఉన్నాం, ఎంతో ధైర్యము. మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ లోకంలో దేవుడు నీకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చి, ఇంతటి గొప్ప మహిమనిచ్చి ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తా ఉన్నాడు. కానీ మనము దేవుణ్ణి ఎంత మట్టుకు గుర్తించగలుగుతా ఉన్నాము? దేవుడు ఇచ్చినటువంటి మహిమను మనం ఎంత మట్టుకు అర్థం చేసుకుంటున్నాము? దేవుడు నా పిల్లలు ఇక నుంచి ఒకసారి కాకపోతే 1 సంవత్సరం వస్తారు, అక్కడ తోటమాలు బ్రతిమాలుకుంటున్నాడు, వచ్చి ఈ ద్రాక్ష చెట్టు ఫలించక దీన్ని కొట్టేయి అని చెప్తున్నప్పుడు అక్కడ తోటమాలు బ్రతిమాలుతారు, అయ్యా ఇంకొక సంవత్సరం దీనికి నేను ఎరువేసి పోషిస్తాను, ఇక వచ్చే సంవత్సరం అయినా ఫలించకపోతే ఇక మీ ఇష్టమయ్యా నరికి అగ్నిగుండంలో పడవేయటం విషయం. అంటే దేవుడు ఇప్పటికి కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పటికి కూడా తన వాక్యాన్ని మనకు
ఎందుకు తెలియజేస్తా ఉన్నాడు అనేది ఆ హృదయంలో ఒక ఆలోచన అనేది మనకు మొదట పుట్టాలి. దేవుని యొక్క సంకల్పంలో నేను లేను, ఉన్నాను. దేన్ని బట్టి? దేవుడు ఇచ్చినటువంటి చట్టాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. ఈ లోకంలో నేను అదే చెప్తా ఉన్నాను, మన టికెట్ మనం ఇండియాకి వెళ్తున్నాం అనుకోండి, మన టికెట్ పైన మన పేరు ఉంటేనే మనం అందులో ప్రవేశిస్తాం. అందులో పేరు లేదు అని అంటే మనం గబగబ వెళ్ళి మళ్ళీ సరి చేసుకుని వస్తాం. మరి అదే విధంగా నీ పేరు జీవగ్రంథం ముందు రాయబడకపోతే మరి నువ్వు సరి చేసుకునేటటువంటి అవకాశం ఉండి కూడా సరి చేసుకోకపోతే అక్కడ ధనవంతుడు ఏడుస్తా ఉన్నాడు, కాలుతా ఉన్నాడు, అగ్ని జ్వాలలో యాత్ర పడతా ఉన్నాడు. జీవించిన కాలం అంతా ఊదా రంగు బట్టలు, సన్నపురాల వస్త్రాలు ధరించుకొని అనునిత్యము సుఖించుతున్నాడు. అంటే వానికి అప్పటిదాకా ఏం కనబడలేదు, ఆ నరకం యొక్క పాతాళం యొక్క స్థితి కనబడలేదు. ఎప్పటి వరకు? కన్ను మూసేంత వరకు. కన్ను మూసేవరంగానే కన్ను రెప్పపాటు సమయంలోనే అక్కడ పాతాళంలో ఏడుస్తూ మరి దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. చూడండి పిల్లరా, దేవుడు ఒక ఆయుష్కాలాన్ని, ఒక ఆరోగ్యాన్ని మనకు ఇస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క ప్రణాళికని ఎడల ఏముందో తెలియదు, దేవుని యొక్క చిత్తం ఎడల ఏముందో తెలియదు. నీ ద్వారా దేవుడు ఇంకెంత మందిని పిలుచుకోవాలనుకుంటున్నాడో అది నీకు తెలియదు. దేవుని యొక్క సంకల్పము ఆయనను రుచి చూస్తే తప్ప మనం చెప్పలేం. మనకు ఒక కూర టేస్ట్గా రావాలంటే మనం రుచి చూస్తాం, ఇది ఎలా ఉంది అనేది. అది బాగుంటేనే మనం తీసుకుంటాం. మరి దేవుని యొక్క ప్రేమ నీకు అర్థం కావాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన యొక్క మహిమ ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనకి ఏమి కూడా అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ వెళ్ళిపోయి యాతన పడుతూ, అయ్యా ఒక్క నీటి పుట్ట దొరకట్లేదా నాకు, తన లాజరును పంపించే ఒక చిటికన వెళ్ళు ఆ నీళ్ళలో ముంచిన గొంతు చలార్చడం కంటే అక్కడ చెప్తున్నాడు ఆ లాజరు. అక్కడ అబ్రహాం గారు అంటాడు, ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మీరు జీవిత కాలం అంతా అక్కడ మళ్ళీ అక్కడికి ఒక జ్ఞాపకం వచ్చింది. అయ్యా అలాగైతే భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైనటువంటి స్థలంలోనికి రావద్దు అని అంటే ఈ లాజరును పంపంటే అక్కడ చెప్తున్నా. అక్కడ అప్పుడు ఆ కాలంలో మోషే ప్రవక్తలు అక్కడ ప్రకటిస్తా ఉన్నారు. వారు వాక్యము వింటే దేవుని యొక్క సంకల్పానికి, చిత్తానికి లోబడితే వారు ఈ వేదనకరమైన స్థలం నుండి నిత్య జీవంకి, ఇక్కడ లాజరు ఉన్నటువంటి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉందని అక్కడే ఆ రోజు అబ్రహాం గారు తేల్చి చెప్పేసాడు. మీ అధ్యాయం అంతా మీరు మధ్య సువార్త పదాలు చదివితే ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మీరు ఒకసారి ఆలోచన చేయండి, మన యొక్క పరిస్థితి ఏంటి? మరి ఇక్కడ లోకంలో ఉండగానే మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితము మరి ఎప్పుడో మనకు తెలియదు. కొద్ది సమయంలోనే ఒకే కన్ను రెప్పపాటు సమయం చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన రక్షణను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం. ఆయన ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, రండి. ఎవ్రీ టైం గేట్స్ ఓపెన్. అక్కడ గేట్లు వేసినటువంటి పరిస్థితి లేదు. అతని ఆ గుమ్మములకు వాళ్ళే ప్రకాశిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ గుమ్మాలు వేసేటటువంటిది, దర్వాజాలు మూసేటటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడే, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అలాంటి మహిమ మనకి ఇచ్చాడండి. అలాంటి మహిమను మనము గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మన దేవుడు ప్రతిసారి మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయంలో ఆయన ఎప్పుడూ ఆయన వాక్యాన్ని పెడతా ఉంటాడు. ఒకవేళ నువ్వు వాక్యాన్ని వినక నిర్లక్ష్యం చేస్తే ఆయన ఏమంటాడంటే, ఆయన యొక్క ఏమంటున్నాడు ఇక్కడ మనం పరిశీలన చేస్తే, నశించు వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయినట. నశించు వారు వాళ్ళకి మేము ఇక్కడ ఇలాగే ఉంటామండి, మేము దేవుని యొక్క సంకల్పం మాకు వద్దండి వారట. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధమైన సూచన క్రియతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించిన వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తికి దేవుడు వారిని, సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారు, సత్యానికి చెవనీయకపోతే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే, దేవుడు ఈరోజు ఎవరి హృదయంలో ఏ మాట ఉంచబోతా ఉన్నాడో, ఎవరు ఏం మాట్లాడుతా ఉన్నాడో, దేవుడు మాట్లాడాలనుకుంటే ఒక క్షణము చాలు. ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే ఇక్కడ ఏమంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటులనకపోయినట. రోమిలకు రాసిన పత్రిక 1:28 మనం పరిశీలన చేస్తే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, హృదయంలో వాక్యం వస్తూ ఉంటది. వచ్చినటువంటి పరిస్థితుల్లో నీ యొక్క ఆలోచన ఏంటి? నువ్వు ఇస్తా ఉన్నవా సమయమైనకు? ఏమంటున్నామా ఇక్కడ? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్ల
ఉండకపోయేది కనుక చెయ్యరాని కార్యము చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని దేవునికి ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుని యొక్క మాట మన దగ్గరికి వచ్చినప్పుడే, దేవుని యొక్క చట్టంలో, ఆయన జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా అని ఒకసారి మనం ఆలోచన చేసుకొని, లేకపోతే వెంటనే మనం దాన్ని రాయించుకోలేదు. లేదు అని అంటే మనం భయంకరమైన పరిస్థితులను వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లరా, జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే పరిశుద్ధ పట్టణంలో మనము ప్రవేశింపనన్నాడు. అక్కడ ప్రవేశింపడని కరెక్ట్ చెప్పేసాడు. అక్కడ మళ్ళీ మీకు ఇక్కడ ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నాడు అక్కడ. అందుకే ప్రవేశింపనని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధ పట్టణం ఎక్కడ ఉందో చాలా మందికి ఇప్పటికి కూడా తెలియట్లేదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము, ఆ పరిశుద్ధ గ్రంథము, ఆ సంఘం ఎక్కడ ఉందనంటే మన చేతిలో ఉన్నటువంటి క్రొత్త నిబంధనే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది ఆ చట్టాన్ని నువ్వు అనుసరిస్తే దేవుని యొక్క రాజ్యంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయించుకున్నట్టే. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచన చేయ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఆయన యొక్క రాజ్యం నీ వద్దనే ఉంది, ఎక్కడో లేదు. నీతోనే, నీ సన్నిధిలో నువ్వు ఉన్న కన్నా ఆయన రాజ్యం ఉంది. కానీ ఆయన రాజ్యంలో ప్రవేశించినటువంటి మనసు నీకుందా లేదని దేవుడు ఈరోజు అడుగుతాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఆ పట్టణం ప్రకారములు 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనపడుతున్నాయి. కాబట్టి పిల్లలు, మనము ఏదో ఈ లోక సంబంధంగా వస్తా ఉన్నాం, పోతా ఉన్నాం. నో, దేవుడు అంటున్నాడు, నువ్వు వచ్చి ప్రభువా అంటే లాభం లేదు. ఆయనకు చోటు ఇవ్వాలి. చోటిచ్చి ఆయన నీ హృదయాల్లోనికి నువ్వు మొదట ఆయనను పిలిస్తే, హృదయంలోనికి నీవు వస్తే ఆయన నీకు రక్షణ కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ ఆయనను గుర్తించు, ఆయనను రుచి చూసి ఆయన యుద్ధకు రా అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో. ఒకసారి ఆలోచించండి, ఎంత భయం పుట్టాలండి. మన ఒళ్ళు గగ్గులు పులుసు ఉండాలి. దేవుని యొక్క వాక్యము మరి ఎక్కడ చెప్తున్నట్టు కదా, ఎంత భయంకరం అంటే, రెండంతా ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధించుచున్నదంటాడు. దేవుని యొక్క వాక్యము కోస్తా ఉంటది, హృదయంలోనికి వెళ్ళిపోతా ఉంటది, అది మూలుగులను విభజిస్తా ఉంటది. అర్థం చేసుకోలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ కనబడుతున్న అంటే చాలా అద్భుతంగా చెప్తూ ఉంటాడు మాటలు. దేవుని యొక్క మాట అనేది మన దగ్గరకు వస్తూ ఉంటది, కానీ మన హృదయంలో అది దూసుకెళ్ళట్లేదు, మన హృదయంలోనికి కాలసిద్ధి కలగనివ్వట్లేదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయి. ఈ రోజు మరి జీవ గ్రంథంలో ఒకవేళ మన పేరు లేకపోతే మన పరిస్థితి ఏంటి? అగ్నిగుండంలో పడవేయబెట్టేటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. అందుకే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తులు ప్రవక్తలు పునాదిలో నిన్ను నువ్వు కట్టుకోవాలి. సంఘానికి ఇచ్చాడు ఆజ్ఞ. ఇప్పుడు ఇదే చట్టము అక్కడ కూడా నడుస్తా ఉంది. ఇక్కడ దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో ఏదైతే చట్టము ప్రకటించబడతా ఉందో అదే చట్టము ఈ రోజు నీ మధ్య, నా మధ్య ఉన్నది. ఈ చట్టం అనుసరిస్తే ఆయన రాజ్యంలో ఉన్నావు, ఆయన నీతో ఉన్నాడు అని మనం మొట్టమొదటి గుర్తించాలి. ఇదేదో ఒక పుస్తకం కాదు, ఒక బుక్ కాదు. మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంకు ఉన్నటువంటి ఒక శక్తి నీ ఆత్మను రక్షించేది. ఈ రోజు నిన్ను నిత్య నరకము నుండి నిత్య జీవానికి తీసుకెళ్ళదని నువ్వు మొట్టమొదటి గుర్తించి ఆ చట్టాన్ని నువ్వు అనుసరించి జీవిస్తే ఈరోజు దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి ఆయన ద్వారాలు ఎప్పుడూ ఓపెన్ చేసేవని ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఆయన నిన్ను హెచ్చరిస్తా ఉంటాడు. నీ హృదయంలో ఆయన మాటలు ఉంచడానికి ప్రయత్నం పడతా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనకు ఆకర్షించి, ఎప్పుడైతే ఆ హృదయ అపోస్తులు ప్రకటిస్తా ఉన్నారో హృదయాన్ని దేవుడు తెరిచాడు. వాళ్ళు ప్రకటిస్తూ ఉండగా వాళ్ళ హృదయంలో కార్యశక్తి, మనసులో మనం వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ మనము ఆయనకు దేవాలయంలో కట్టబడేటటువంటి పరిస్థితి ఉందా? ఏమంటున్నాడమ్మా? ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవుడు ఎక్కడ నివసిస్తాడు? గుళ్ళలో, బళ్ళలోన, నీలో, నీ హృదయంలో. అంటే ఆయన ఏమంటాడు ప్రభు? నీ హృదయం అనే తలుపు యొద్ద నేను తట్టుతున్నాను, ఓపెన్ చేయి, నేను వస్తా, నీతో ఉంటా, నువ్వు నాతో ఉంటావు, నా రాజ్యంలో ఉంటావు, నా మహిమలో ఉంటావు అని ప్రభు చెప్తా ఉంటే మనకు అర్థం. కాబట్టి ప్రియులారా, మన హృదయంలో ఎవరు ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మన హేతుపడుగు ప్రతి వారికి సాత్వికంతోను భయంతో సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ మీ హృదయంలో ప్రభువును, మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో ఎవరు ఉండాలండి?
ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? ప్రభువు ఉంటే, ఆయన వాక్యము ఉంటే ఆయన నీతో ఉంటాడు. దేవుడు నీతో అనునిత్యం మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించు. కాబట్టి ప్రియులారా, జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే మనం తీర్పులోకి వస్తాం. ఈ లోకంలో దేవుని రాజ్యంలో తీర్పు తీర్చేది ఏంటి? ప్రభువే వచ్చి తీర్పు తీర్చాడు. ఇప్పుడు ప్రభు వచ్చేంత వరకు సమయం లేదు. ధనవంతుడు ప్రభు వచ్చేదాకా అక్కడ ఆగలేడు. మనం కూడా ఆగం తీర్పులోకి వెళ్ళక ముందు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించి దినమందు ఇలాగ జరుగును. ఈరోజు తీర్పు తీర్చేది సువార్త. రోమిలకు రాసిన పత్రిక 2:16 రాయబడి ఉందన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 2:16 ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించు దినమందు లాగుతాడు. ఈ రోజు విమర్శించేదేంటి? సువార్త. హెచ్చరించేదేంటి? సువార్త. నీ హృదయాల్లో కార్యసిద్ధి కలగజేసేదేంటి? సువార్త. నేను మరణంలో నుండి జీవంలోనికి దాటించేదేంటి? సువార్త. నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేదేంటి? సువార్త. నేను గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయించుకునేలాగా చేసేదేంటి? సువార్త. ఆ సువార్తకు ఉన్నటువంటి శక్తి. అందుకే నశించుచున్న వారికి సువార్తట వెర్రితనముగా ఉన్నది, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఈ రోజు సువార్తలో ఉంది. మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి పిల్లలు. అందుకే మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట. ఏది సింహాసనము? ఇదే సింహాసనం. ఏది? దేవుని యొక్క సింహాసనము. గొర్రెపిల్ల యొక్క క్రీస్తు యొక్క న్యాయపీఠం ఏది? ఇదే. ఈ న్యాయపీఠంలో నువ్వు లేకపోతే, ఆయన సంఘంలో నువ్వు లేకపోతే తీర్పు అనేది ఒక మాట చూడండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 20:12 ఏం రాయబడి ఉంది ఇక్కడ? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. ఇక్కడ చెప్తాను చూడు, చాలా జాగ్రత్త. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు దేవునికి ఇస్తాడు. జీవ గ్రంథములో నీ పేరు కనబడకపోతే నీ పేరు ఇంకో దాంట్లో ఉంటది. చెప్పాడా వాక్యంలో? నేను చెప్తున్నాను నా సొంత మాటన. ఏమంటారు ఇక్కడ? అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల మందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది ఉన్నారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వారు వేరో గ్రంథంలో తమ పేర్లను రాయించుకున్నటువంటి వారు. అప్పుడు దాన్ని బట్టి తీర్పు జరిగేటటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుల. క్రియలను బట్టి మనకు తీర్పు, మన విశ్వాస జీవితాన్ని బట్టి మనకు తీర్పు. అందుకే యూదా పాపములట ఇనుప గంటములతో లిఖించబడి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇర్మియా గ్రంథము 17 ముగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇర్మియా గ్రంథము 17:2 ఏమన్నాడమ్మా? ఇర్మియా గ్రంథము 17:2 యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయంలో మొల నుండి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి. దేవుని యొక్క జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారి యొక్క పరిస్థితి ఇక్కడ యూదా పాపములు ఇనుప గంటములతో రాయబడి ఉన్నది. సమయము ఇవన్నిటిని తీసేసుకున్నటువంటి సమయం ఉంది. దేవుని యొక్క గొర్రెపిల్ల రాజ్యంలో ప్రవేశించినటువంటి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు అందుకే ప్రభు అంటాడు, ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతుంది, ఇప్పుడు లోకాధికారి బయటకు తెలుసు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. పునాది పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ, దీని నిమిత్తం మనం పోరాడాలి. దీనిలో మనము కట్టబడితే జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తురు గాని నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దాని నుండి ప్రవేశింపనే. ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మన యొక్క పేరు మరి ఈ రోజు జీవ గ్రంథంలో లేకపోతే, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాడు సూటిగా. చాలా మాటలు చెప్పాడు ఆయన. మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట
ఇక్కడ ఈ లోక సంబంధంగా మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మనకు, ఎందుకంటే ఈ ఆత్మను రక్షించేటువంటి శక్తి ఈ లోక సంబంధమైన ధనానికి లేదు. కాబట్టి ఇంతటి గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పేరు మన ఆయన గ్రంథంలో లేకపోతే మనం పట్టుకొని వస్తున్న ఈ గ్రంథానికి విలువ లేదు. ఉందా? నీ చేతిలో ఉన్నటువంటి గ్రంథము నువ్వు ప్రతిరోజు ఇలా పట్టుకొని వస్తూ ఉన్నావు, కానీ దీని విలువను గుర్తించగలిగావా? అంటే ఇది నీ దగ్గర ఉండగానే నీకు నిష్ప్రయోజనమే. దేవుడి యొక్క రాజ్యము నీ చేతిలో ఉన్నా నువ్వు గుర్తించట్లేవుంటే నీకు నిష్ప్రయోజనం. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మరి మన పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు రాయబడి ఉండాలని నేను ముందే చెప్పాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో మరి బాప్తిసం తీసుకొని, ముంచుడు బాప్తిసం తీసుకొని ఎవరైతే సంఘంలో చేర్చబడతారో వారే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో తమ పేర్లను రాయించుకున్నటువంటి వారు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. లేకపోతే ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ప్రవేశింపని వాడు అగ్నిగుండంలో పడవేయబడినటువంటి పరిస్థితిని మనం ఆలోచించి గుర్తించి మరి వాక్యాన్ని బట్టి సత్యాన్ని నమ్మి సత్యానికి చెవినియాలి. దుర్నీతి అని అభిలాష దేవుడు భ్రష్ట మనసును అప్పగిస్తలేదని చెప్తుంది. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించిన దాకా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం ఆశ్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమగల పరిశుద్ధ ఘన ఇచ్చైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.